హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవైతే మనం ఒక ప్రైవేట్ జాబ్ అయితే తీసుకురావడం అయితే అయింది. దీంట్లో మీరు చూసుకుంటే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ సాలరీ ఎంత వస్తుంది, మీరు ఎక్కడ జాబ్ చేయాలి, మిగతా కూడా క్లారిటీ అయితే చెప్తాను. దీనికైతే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా, ఎక్స్పీరియన్స్ ఉన్నా సాలరీ కావచ్చు, దాంట్లో కొన్ని అయితే తేడాలు అయితే ఉంటాయి. పూర్తి అయితే చూసి ఫ్రెండ్స్, అది చూస్తే మీకు ఈజీగానే అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఎలా అప్లై చేయాలి అది కూడా చెప్తాను. పూర్తిగా మీరు చూడండి. అది చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గాయస్, ఇక్కడ వేకెన్సీని మనం చూసుకుంటే దీంట్లో అయితే మీరు అనేది హైదరాబాద్ నుంచి రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు సాలరీ అనేది ఫిక్స్డ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు అనేది గమనించవచ్చు. 13,500 నుంచి 17,000 వరకు అయితే వస్తుంది. దీంట్లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ అయితే ఉంటాయి, ఫుల్ టైం జాబ్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మీకున్న బెనిఫిట్స్ అనేది చూసుకుంటే పిఎఫ్, ఈసీఐ అయితే మీకు వర్తిస్తుంది అనమాట. అదేవిధంగా జాబ్ రోల్ డిస్క్రిప్షన్ మిగతా చూసుకుంటే ఎస్బీఐ ప్రాసెస్ కావచ్చు, డిజిగ్నేటెడ్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ మీకు పాస్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు. గ్రాడ్యుయేట్ ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళకైతే 13,500 అయితే వస్తుంది. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ వాళ్ళకైతే 17,000 వరకు అయితే సాలరీ అయితే వస్తుంది అనమాట. డిపెండ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ మీరు లాస్ట్ సాలరీ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, అదేవిధంగా ఫుల్ టైం అయితే ఉంటుంది. మార్నింగ్ ఇక్కడ మీకు 10 నుంచి 7 వరకు అయితే ఇక్కడ టైమింగ్ అయితే ఉంటుంది. ఫిక్స్డ్ సాలరీ, పర్మనెంట్ జాబ్, ఇన్సెంటివ్ బేస్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఇమీడియట్లీ జాయినింగ్ రిక్వైర్డ్ అని ఇక్కడ క్లాట్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇంటర్వ్యూ ఇన్ఫర్మేషన్ మిగతా కూడా మీరు తెలుసుకోవచ్చు. అదేవిధంగా జాబ్ లొకేషన్ అనేది జగద్గిరిగుట్ట, హైదరాబాద్, తెలంగాణలో అయితే ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ మీరు తెలంగాణలోని హైదరాబాద్లో ఉండి చేయాల్సి అయితే ఉంటుంది. డిపార్ట్మెంట్ కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అయితే ఉంటాయన్నమాట. కస్టమర్ సపోర్ట్, బీపీఓ, వాయిస్ బ్లెండింగ్ అయితే మిగతా అయితే ఉంటుంది అనమాట. ఎక్స్పీరియన్స్ అనేది మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి అయితే సాలరీ అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ లేకున్నా మీరు సాలరీ అయితే తక్కువ అయితే వస్తుంది. వన్స్ అనేది ట్రై అనేది చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంగ్లీష్ అయితే ఇంటర్, అదేవిధంగా అడ్వాన్స్ ఇంగ్లీష్ ఇక్కడ మినిమం స్కిల్ అయితే ఉండాల్సి ఉంటుంది. అప్లై ప్రాసెస్ కోసం ఇక్కడ అప్లై ఫర్ జాబ్ అనేది ఇక్కడ ఉంటుంది. దీనిపైన మీరు క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత స్టార్ట్ నో అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీకైతే ఇక్కడ కొన్ని స్పీకింగ్ లాంగ్వేజ్ అయితే అడుగుతారు. దీనికి సంబంధించిన మీ దగ్గర ఉందా లేదా అని క్లారిటీ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బెంగాలీ అయితే లేదని, అదే గుజరాత్ అయితే లేదని, హిందీ అయితే ఒకలా ఉంటే ఉందని ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన వెళ్ళొచ్చు. మీరు వెళ్ళి 3 ప్రాసెస్ అయితే ఉంటుంది, క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ తర్వాత నెక్స్ట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అది ఓకే టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది ఇచ్చారు, ఓకే అని క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దానిపైన వెళ్ళండి. హెచ్ఆర్ అనేది మిమ్మల్ని జగద్గిరిగుట్ట, హైదరాబాద్ నుండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ చేయమంటున్నారని ఉంటుంది ఆప్షన్. ఇక్కడ మీరు చేయాలనుకునే వాళ్ళంటే ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే మాక్సిమం ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది, దాంట్లో వెళ్ళండి. మీరు నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ మీ టెస్ట్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ అప్లికేషన్ మిగతా చూసుకోవచ్చు. టాప్ 15 ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళైతే ఫస్ట్ అనేది మీకు హెచ్ఆర్ నుంచి అయితే మిగతా అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్ నో అనే ఆప్షన్ అయితే వస్తుంది కదా, ఆ ప్రాసెస్ కూడా మీరు చూడొచ్చండి. సింపుల్గా అయితే మీ అప్లై అయితే ఇలా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. హెచ్ఆర్ నుంచి మీకు కాల్స్ మిగతా అయితే వస్తుంది. అప్లోడ్ రెజ్యూమ్ మిగతా అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ పైన ఇక్కడ క్లిక్ అని చేసి మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇలా మీరు సింపుల్ చేయాల్సి అయితే ఉంటుంది. 2 స్టెప్స్ అయితే కంపల్సరీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాన్ని బట్టి అయితే మీకు అయితే హెచ్ఆర్ అయితే కాల్ చేస్తారనమాట. వన్స్ అనేది ట్రై అనేది చేయండి. థ్యాంక్ యూ.